ఇంకా ఏదో చేయాలని ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ బిజినెస్ కనెక్ట్ ద్వారా మీరు ప్రజెంటేషన్ ఇచ్చినట్లు నెట్వర్కింగ్ అనేది ఒక ముఖ్య ఉద్దేశం. కలిసి పనిచేయడం, ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవడం, 10 మందికి సేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే మనం ఇక్కడికి వచ్చాం. సో కొన్ని విషయాలు మనం సేవాపరంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్ మనం ఎదగాలి. మనం ఎదిగిన తర్వాతనే మాకు ఒక మంచి స్థానానికి వచ్చిన తర్వాతనే మనము ఒక 10 మందికి సహాయం చేయగలం. కాబట్టి ఈ బిజినెస్ కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా కనెక్షన్స్ ఏర్పరచుకోవాలి, ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఎదగాలి. ఇప్పుడు ఇక్కడ ఒకే ఫీల్డ్లో కొంతమంది ఉన్నారు. ఒక ఆయన అన్నారు, నేను వారి కాంపిటీషన్ అవుతానేమో, నాకు కూడా సపోర్ట్ చేయండి అని అడిగారు. కానీ ఇఫ్ యూ రియలీ థింక్ అబౌట్ ఇట్, ద వరల్డ్ ఈజ్ వెరీ వాస్ట్. చాలా చాలా పెద్దది. అసలు ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంత ఉన్న అవకాశంలో ఒక ఇద్దరి మధ్యనో 10 మంది మధ్యనో బాధపడాల్సిన అవసరం లేదు. ఒక కోఆపరేషన్గా చేసుకోగలిగితే ఆపర్చునిటీ యాక్చువల్గా చాలా ఉంది, మనం చేసుకోలేనంత ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఆ కాంపిటీషన్ గురించి మనలో మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఆ షేరింగ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నామంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి. కానీ నాకే అంత కావాలంటే ప్రాబ్లం వచ్చేది అక్కడే. కనీసం వాటర్ పీపుల్ ఎస్ ఒకరినొకరు కనెక్ట్ కావడం, ఒకరినొకరు అభివృద్ధి చేసుకోవడం వెరీ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం సేవ అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు, బిజినెస్లో లేని వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో ఇప్పుడిప్పుడే చేరాలి చెయ్యాలి అనే ఒక ఉత్సాహం అనేది ఉంది. సో వీరిని ఎలా, మన సేవాభావంతో వీరిని ఎలా మనం పైకి తీసుకొని రావాలి, మనం సహాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కమ్యూనిటీస్ని చూస్తే, లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాతీ పటేల్స్. ఓకే, 97% ఆఫ్ ద హోటల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ఇన్ అమెరికా, ఇన్ యుఎస్ ఈజ్ కంట్రోల్డ్ బై పటేల్స్, గుజరాతీ పటేల్స్. యూ కెన్ గో ఎనీవేర్ ఇన్ ద యుఎస్, ద రిమోటెస్ట్ ప్లేస్, ఎక్కడో అడవిలోకి వెళ్ళారనుకోండి, మానవుడు లేని స్థలానికి చిన్న పల్లెలోకి వెళ్ళారనుకోండి, అక్కడ చిన్న మొటేల్ ఉంటుంది. ఆ మొటేల్ ఎవరు రన్ చేస్తున్నారు? పటేల్ ఈజ్ రన్నింగ్ ఇట్. 95-97% ఆఫ్ ద ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ ఈజ్ రన్ బై గుజరాతీ పటేల్స్. హౌ? వై? సో వాళ్ళకు దెర్ ఈజ్ ఎ సిస్టమ్. ఆ సిస్టమ్ ఏంటి? దే పిక్ ఎ ఫ్యామిలీ. వాళ్ళ బంధువులో, లేదా బంధువులు కావాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ టు బి పటేల్, దే హ్యావ్ టు బి ఏ గుజరాతీ. సో దే పిక్ ఏ ఫ్యామిలీ, ఎక్కడో మొటేల్ కొంటారు, కొన్ని $1 million పెట్టి. డబ్బులు ఉన్నవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవా ఈ గుజరాతీ కమ్యూనిటీ ఎక్కడో రిమోట్ ప్లేస్లో ఒక మొటేల్ కొంటారు, ఒక ఫ్యామిలీని తీసుకుంటారు, అక్కడ పెట్టేస్తారు. సో హీ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎంప్లాయీ. శాలరీ ఇచ్చి పెట్టేసేయచ్చు, కానీ వాళ్ళు అలా ఆలోచించే శాలరీ పెట్టి కాదు. ఎస్, నెల శాలరీ కూడా వస్తుంది, దాంతోపాటు షేర్ ఇచ్చేస్తారు 25%. వాడు నయా పైసా డబ్బులు పెట్టలేదు. వీళ్ళు చెప్పచ్చు కదా, మేము 100% మేము డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము, నిన్ను ఒక ఎంప్లాయీగానే నిన్ను చూస్తామనొచ్చు కదా. బట్ కానీ ఆ కమ్యూనిటీ అలా అనదు. దే ఆర్ రెడీ టు షేర్ ద ప్రాస్పెరిటీ. ఉన్న ప్రాఫిట్ వీఆర్ రెడీ టు షేర్. ఎందుకు 100 రూపీస్ వస్తూ ఉంది, ఏం 100 రూపీస్లో వస్తే 25% పోతే ఏముంది? యు ఆర్ ఆల్రెడీ వెల్ ఆఫ్. మీ దగ్గర ఇప్పుడే 10 కోట్లు ఉన్నాయో, 100 కోట్లు ఉన్నాయో, 5,000 కోట్లు ఉన్నాయో, నువ్వు జీవించాలంటే నీకు ఎన్ని కోట్లు కావాలి?
నీ రోజుకి నువ్వు ఎంత ఖర్చు పెడతావు, నెలకి ఎంత ఖర్చు పెడతావు, ఎలాంటి రూమ్లో ఉంటావు. ఆఫ్టర్ ఆల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ స్లీప్ అని 6x6. నీకు కావాల్సిన స్థలము 6 అడుగులు, 3 అడుగులు ఇట్లా, 3 అడుగులు ఇట్లా, అట్లా అంతే కదా మనం పడుకునేది. అంతకంటే అవసరం లేదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఎలాంటి భవనం, 10 కోట్ల భవనంలో ఉంటావా లేదంటే 100 కోట్ల భవనంలో ఉంటావా అనేది, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వన్స్ యూ ఫాల్ అస్లీప్ ఇట్ డజంట్ మ్యాటర్. మీరు 100 కోట్ల భవనంలో నిద్రపోతా ఉన్నారా లేదంటే రోడ్ సైడ్ మంచం వేసుకొని పడుకున్నారా అనేది. కాబట్టి ద కమ్యూనిటీ ఈజ్ విల్లింగ్ టు షేర్ ద ప్రాస్పెరిటీ. ఆ యాటిట్యూడ్ మనం చేసుకోగలిగితే ఐ థింక్ వీ విల్ బి సక్సెస్ఫుల్. So let us take another example. Rajasthanis. Take the example of Rajasthanis. ఇప్పుడు రాజస్థానీ మా ఊర్లోని, మా కొత్తకోట మా ఊరు, దాదాపు 30-35 ఏళ్ల క్రితం ఒక తెలుగు మాట రాని రాజస్థానీ వాళ్ళు ఒక 10 మంది దిగినారు. అక్కడ బిజినెస్ అంతా కంట్రోల్ చేసేది మొత్తం అంతా వైశ్య కమ్యూనిటీ. టిపికలీ నార్మలీ బిజినెస్ అంతా షాపులు, గోడౌన్లు, ఇవి అవి అన్నీను. సో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ కమ్యూనిటీలో నుంచి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ దిగారు. ఇప్పుడు దే ఆర్ ద లీడింగ్ బిజినెస్ మ్యాన్ ఇన్ కొత్తకోట. అనర్గళంగా తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, అనర్గళంగా తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం అక్కడ బిజినెస్ కమ్యూనిటీస్ అనంతా పడగొట్టేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు గూడ్స్? గుజరాత్కి వెళ్తారు. గుజరాత్కి వెళ్ళి అక్కడ టైల్స్, అక్కడ గుజరాత్లో టైల్స్ వేసుకొని లారీల్లో సపోర్ట్ చేస్తారు. అందుకని ఫైనాన్షియల్గా బాగా ఎదుగుతున్నారన్నమాట. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మన కమ్యూనిటీకి ఏ విధంగా హెల్ప్ చేయగలమని ఆలోచిద్దాం. సో మనం అనుకున్నాం, మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు పర్ మెంబర్ ఇంత అని వేసుకుందాం అనుకున్నాం. ఫౌండర్ మెంబర్స్కి ఇంత డబ్బులు కలెక్షన్ చేస్తాం అనుకున్నాం. ఆ రోజు ఏమన్నాము, 5 కోట్లు మనం టార్గెట్ రీచ్ కావాలి అని ఆ రోజు అనుకున్నాం. 1 year లోపల 5 కోట్లు రీచ్ అవుదాం అనుకున్నాం. ఇప్పుడు ఈ 3 నెలల్లో 15 లక్షలకు చేరామని తమ్మయ్య నాయుడు గారు ఇప్పుడే చెప్పారు. అంటే 0.15 CR. అంటే మనకి ఇంకా చాలా దూరం ఉంది. 4.85 CR రావాలి ఇంకా. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ అచీవబుల్. మీరు మెసేజ్ పాస్ ఆన్ చేయండి, అడగండి. ఏం సిగ్గు అవసరం లేదు. మీకు సహాయం చేయమని అడుగుతున్నాం అంతే. మన ఇంటికి మనం ఏం తీసుకెళ్ళట్లేదు కదా. సహాయం చేయమని అడుగుతున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 10,000 రూపీస్. ఇప్పుడు 25,000 కాదు ఫౌండర్ మెంబర్స్కు. కోటీశ్వరుని అడగండి, ఏమి 25 లక్షలు ఇమ్మని చెప్పండి. ఏమి 25 లక్షలు ఇచ్చేది పెద్ద మహా గొప్ప కాదు. 100 కోట్లు ఉండే వ్యక్తి 25 లక్షలు ఇచ్చేదానికి ఆయనకేమండి? లేదంటే 1 CR ఇచ్చేదానికి ఆయనకేముంది? అవుట్ ఆఫ్ 100 crores 1 CR ఇచ్చినాడంటే ఇట్ ఇస్ 1%. మనం ఎక్కడ ఎక్కువ అడగడం లేదు కదా. అడుగుదాం. ఇప్పుడు 100 CR ఉండే వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు ముత్తువేలు రాజు గారిని అడుగుదాం. చూసారా, మన నోరు తెరిచి అడగాలండి. ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. In 1997-98, I paid $100,000 as a PM Raj Scholarship Fund in University of Massachusetts in Lower Boston. And the interest from the income is taken and given to the students who based on their academic skill and financial capability of their family. They pay to 2 students every year. This thing happened. I paid money to so many centers to consult. I believe. Okay. Their 5 crores is ordinary minimum. Now much more than that I can. I have the things in my mind. I'll set right everything. I'll do it step by step. Thank you, sir. Thank you, sir.
వెరీ గుడ్, వెరీ గుడ్. సో చూశారు కదా, మనం అడగాలి అంతే. 5 కోట్లు వస్తాయి, మనం అడగాలి అంతే. బట్ ఇచ్చే వాళ్ళకు మనం కాన్ఫిడెన్స్ కలిగించాలి. మామూలుగా ఎక్కడ డోనర్స్కు ఎక్కడ భయం వేస్తుందంటే, సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, మోస్ట్లీ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఈ కష్టపడి పైన వచ్చిన వాళ్ళకి ఏమిరా అంటే, 1 రూపాయి అంటే చాలా విలువైనది. ఏదన్నా ఒక కాఫీ తాగుదామన్నా, లేదంటే ఒక 5 స్టార్ హోటల్ పోయి తిన్నామని, ఆడెందుకు 5 స్టార్ హోటల్లో కాఫీ తాగేది, ఫస్ట్ ఇటు తాగేసి మొదలుపోదాము. ఏమే ఇక్కడ 10 రూపాయలు ఇచ్చి కాఫీ తాగేసి వెళ్ళిపోదాము, ఆడవి 300 400 ఇచ్చి ఎవరు తాగేది అని అంటారు. అది ఎందుకంటే అది కష్టపడి పైకి వచ్చారు. అదే వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు దే డోంట్ ఈవెన్ కేర్. అసలు 100 రూపీస్ వాల్యూ అనేది ఏం తెలియదు అసలు. 500 రూపీస్, పదరా ఆడవి ఐటీసీలోనో లేదంటే అన్నో మ్యారియట్లోనే అన్న కాఫీ తాగుదామంటారు. బట్ దే డోంట్ కేర్ బికాస్ దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ద మనీ. బట్ పీపుల్ హూ హ్యావ్ కమ్ అప్ విత్ హార్డ్ ఇన్ లైఫ్, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు రూపాయి అనేది విలువైనదని తెలుసు, కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈ డోనర్స్కి ఏమన్నా అంటే అతి ఎక్కువ భయం ఏమంటే, మేము కష్టపడి సంపాదించిన డబ్బును వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు తినేస్తారా అనేది ఒక పెద్ద డౌట్ అందరి డోనర్స్కు, ప్రతి ఒక్క డోనర్స్కు అది. సో ఆ దురుపయోగము కాదు, వేస్టేజ్ కాదు అనేది నమ్మకం కలిగించాలి. ఫస్ట్ ట్రస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో హౌ డు యూ క్రియేట్ ట్రస్ట్, అది కూడా మాట్లాడదాం ఇప్పుడు. సో ద కమిటీ దట్ టేక్స్ కేర్ ఆఫ్ ద మనీ should be well reputed people, number 1. Ideally they should be retired people. ఎందుకంటే మనము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుందాం. వాళ్ళు రిటైర్డ్ అయిపోయి ఉండాలా. ఇప్పుడు పెద్ద ఆయన ఇందాక మాట్లాడి 1975లో వచ్చారు. ఇప్పుడు అన్ని బిజినెస్లు అంతా మూసేసి హ్యాపీగా రిటైర్మెంట్ దీంట్లో ఉన్నారు. ప్రకాష్ రావు గారు. సో ఆయన్నే ఉదాహరణ తీసుకుందాం. ఆయన రిటైర్ అయిపోయారు, పిల్ల పాపలందరూ సెటిల్ అయిపోయారు. ఇంకా ఆయనకేమి హ్యాపీగా ఏదో రిటైర్మెంట్ లైఫ్లో ఉన్నారు, రైట్? సో ఆయన ఏమి డబ్బులు కోరుకోవడం లేదు. సో ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏంది లేదు ఇక్కడ. సో అది ఫస్ట్ రూల్ పెట్టుకొని రిటైర్డ్ అయిన పీపుల్, వాళ్ళకు బాధ్యతలు ఏమీ లేకుండా వెరీ వెల్ సెటిల్. ఈయనైతే కానీ న్యాయం చేస్తాడు మనకు, ఈమె అయితే మనకు న్యాయం చేస్తుంది అన్నది. సమ్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ డిఫరెంట్ క్రైటీరియా పెట్టుకొని ఒక కమిటీని ఫామ్ చేసి, ఈ కమిటీ ద్వారా మనీ ఈ విధంగా స్పెండ్ చేయబోతాము అన్నది. మనం లాస్ట్ టైం అనుకున్నప్పుడు ఎడ్యుకేషన్కి మన వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని అనుకున్నాం. ఇప్పుడు ఈ బిజినెస్ పరంగా చూస్తే ముఖ్యంగా యంగ్స్టర్స్ అండ్ యంగ్ ప్రొఫెషనల్ ఇక్కడ ఉన్న వాళ్లకు మనం చేయూతనివ్వాలి. సో లెట్ us గివ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. మనమేం డబ్బులు ఇవ్వడం లేదు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. ఆర్ గివ్ ఇట్ అట్ 0.1%. 1%కి ఇవ్వండి. బ్యాంక్ 14% ఛార్జ్ చేస్తూ ఉంటే 2%కి ఇవ్వండి. సో దట్ టు ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్, ఫస్ట్ బిజినెస్ ఐడియాని ఎవాల్యుయేట్ చేయాలి. మనం అందరికీ ఊరికే ఇచ్చేయం. మన వాళ్ళలో మంచి తెలివైన వాళ్ళను, మంచి మెరికలను, నంబర్ 1 ఇంటెలిజెంట్ ఉండే పీపుల్ను, సౌండ్ బిజినెస్ ఐడియా. ఇప్పుడు 10 మంది వస్తారు, నాకు బిజినెస్ ఉంది అని 10 మంది వస్తారు. కానీ ఆ 10 మందిలో సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా అనేది 1 or 2 ఉంటాయి. ఆ సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియాస్ ఏంటి? వాట్ ఆర్ దోస్ 1 or 2 బిజినెస్ ఐడియాస్? ఈ బిజినెస్ ఐడియాలో ఒక 5 మంది ఒకే బిజినెస్ ఐడియాతో వచ్చారనుకోండి, ఎస్ దట్స్ ఎ గుడ్ బిజినెస్ ఐడియా. కానీ ఈ 5 మందిలో ఎవరు సక్సెస్ఫుల్ అవుతారు? దట్ వీ హ్యావ్ టు డిసైడ్ ఇంపార్షియలీ బై దట్ కమిటీ చేసి మనము ఫండింగ్ చేయాలి. చేయగలిగితే ఈ కమ్యూనిటీ విల్ ప్రాస్పర్. సో లెట్స్ డూ దట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రీచ్ అవర్ టార్గెట్ ఆఫ్ 5 CR ఫస్ట్ ఇన్ ద నెక్స్ట్ 1 year. చూద్దాం. మళ్ళీ ఇప్పుడు మే లాస్ట్లో ఉన్నాం. 2027 మే లెట్ us see. 27 మేకి 5 CR టార్గెట్ చేద్దాం. అండ్ దెన్ బై దెన్ లెట్ us డివైజ్
అండ్ పుట్ సమ్ ప్రోగ్రామ్స్ ఇన్ ప్లేస్. ఇప్పుడంతా నేర్చుకుంటున్నాం. ఒక కొత్త సంస్థ, బుద్ధుల శివప్రసాద్ గారు ఇక్కడికి వచ్చారు, ఆయన సజెషన్స్ ఇచ్చారు ఏ విధంగా మనం నడుచుకోవాలి అని. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి. ఇదే కమ్యూనిటీలో 1000 ఉన్నాయో, లక్షలే ఉన్నాయో యాక్చువల్గా చెప్పాలంటే, విచ్ ఇస్ గుడ్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు కేబీ సేన అనేది మనం ఇక్కడ చెన్నైలో ఉన్నాం, ఇక్కడ లోకల్గా బాగా కనెక్ట్ అవుతున్నాం. అలాగే ప్రతి సిటీలో 1 ఉంటాయో, 2 ఉంటాయో, 5 ఉంటాయో, 6 ఉంటాయో, డజంట్ మ్యాటర్. ఇట్స్ ఆల్ గుడ్. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చాలామంది అందరము మనం అందరము ఇంట్రడ్యూస్ చేసుకున్నాము, ఎవరెవరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరెవరి ఇండస్ట్రీ ఏంటి, ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేస్తామని అంతే చేసుకున్నాం. కానీ దట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే వెళ్ళిపోయింది. ఏదో 1-2 గుర్తు పెట్టుకున్నా, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోయింది. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ లెట్ అస్ ఫార్మ్ ఏ వెబ్సైట్ చేసి ఒక కేటగిరీస్ ఆఫ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ ఒక కేటగిరీ, అకౌంటెన్సీ సెకండ్ కేటగిరీ, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ పెట్టుకొని ఆ కేటగిరీస్లో మంచి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈచ్ బిజినెస్ గురించి ఒక వెబ్సైట్ పెట్టుకొని మొత్తం అంతా కంపైల్ చేసి అక్కడ పెట్టి ఒక ఐడినో లాగిన్ ఐడినో ఏదో యూజర్ ఐడి ద్వారా, అంటే ఆ మొత్తం అందరికీ ఎక్స్పోజ్ చేసేయకుండా ఈ కమ్యూనిటీకి యాక్సెసిబిలిటీ ఉండేటట్లు చేసుకోవాలి. సో మనం ఒక వెబ్సైట్ తయారు చేసుకోవాలి, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను తయారు చేసుకోవాలి. బట్ దానికి ఖర్చు అవుతుంది, వెబ్సైట్ మెయింటెనెన్స్, డిజిటల్ ప్లాట్ఫామ్ ఇవన్నీ చేసుకో. బట్ చాలా ఐటీ కంపెనీస్, మన వాళ్ళలోనే చాలామంది ఉన్నారు ఐటీ వాళ్ళకు, వాళ్ళ సర్వీసెసే వాడదాం, ఆ డబ్బులు ఇచ్చేది వాళ్ళకే ఇద్దాం, వాళ్ళే మేనేజ్ చేస్తారు, వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. ఇంకా విత్ ప్యాషన్ దే విల్ డూ ఇట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కంపైల్ చేసి, సో ఈ 1 yearలో ఇదంతా మనం చేసుకోగలిగితే ఒక స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫార్మింగ్. ఇప్పుడే మన ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు, మన ఫోటోలు కూడా చూశారన్నమాట. ఈ మన గ్రూప్స్ ఉన్నాయి, 2-3 గ్రూప్స్, కేబీ సేన గ్రూప్స్ ఉన్నాయి. సో ఆ కేబీ సేన గ్రూప్స్ చూస్తే హ్యాపీ బర్త్డేలు చాలా ఉంటాయి, విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ ఫైన్. బట్ ఆల్సో ఇట్ ఈస్ నాయిస్, ఇట్ ఈస్ అన్నెసెసరీ నాయిస్ ఇన్ ద కమ్యూనిటీ. హ్యాపీ బర్త్డే అనేది ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ప్రైవేట్గా మీరు చెప్పుకోండి. పెద్ద గ్రూప్లో ఏంది హ్యాపీ బర్త్డేలు, ఇట్ ఈస్ జస్ట్ నాయిస్. ఎందుకంటే హియర్ వీ హ్యావ్ కమ్ టుగెదర్ టు డూ ద సర్వీస్. ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్, ఏదైనా సహాయం చేయగలము, పలానా వాళ్ళకి హెల్ప్ కావాలి అనేది అయితే రెలవెంట్ ఉందండి. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ ఒక స్ట్రక్చర్గా మనము తీసుకెళ్తే ఈ గ్రూప్ అనేది తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ఫుల్ అవ్వడమే కాకుండా ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనము అచీవ్ చేయగలం. వీ విల్ అచీవ్ అవర్ టార్గెట్ యాజ్ లాంగ్ యాజ్ వీ కీప్ ఇన్ అవర్ మైండ్ దట్ వీఆర్ హియర్ టు డూ సర్వీస్. దట్స్ ఇట్. ఇంకా వేరే ఉద్దేశం ఏదీ లేదు. ఎస్, బిజినెస్ కనెక్ట్ బాగానే ఉంది, లెట్ us ఆల్ కనెక్ట్, లెట్ us ఆల్ గ్రో, సంతోషం, అంతా బాగానే ఉంది. బట్ ద ఓవర్ ఆర్చింగ్ గోల్, ఫైనల్ గోల్ ఈజ్ టు ప్రొవైడ్ సర్వీస్. అది మాత్రం మనం గుర్తుంటే గాన యాక్చువల్లీ మనం ఆటోమేటిక్గా మనం యాక్చువల్గా ప్రాస్పర్ అవుతాం. అంటే వాట్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్, ఇఫ్ యూ గివ్ సంథింగ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఈక్వల్ అన్నా వస్తుంది, 10 times అన్నా వస్తుంది మళ్ళీ వెనక్కి. ఇన్ మై ఎక్స్పీరియన్స్, దట్స్ వాట్ ఐ హ్యావ్ రియలీ హ్యాపెన్ టు మీ ఆల్సో. The more I give, the more comes to me. Right? So once again, I'm very happy. ఇక్కడికి మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ రావడం, ఇక్కడ పాల్గొనడం చాలా ఏమండి. సో మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ కొత్త ప్రోగ్రాంలో, బిజినెస్ కనెక్ట్ అనే ప్రోగ్రాంలో మళ్ళీ ఇక్కడ పాల్గొనడం, మళ్ళీ ఫెమిలియర్ ముత్తువేలు రాజు గారిని, ఎట్లాంటి వాళ్ళను, రత్నం సార్ను, తమ్మైనాడు గారిని, మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలవడం చాలా సంతోషం. సో లెట్ us all grow and let us do service to the community. Thank you very much.